హలో అందరికీ. సిటీ 73 షాపింగ్. ఏదైతే మనం లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసిన టాపిక్ ఉందో ఏపీఓ బేసిక్స్ మీద, అది నేను ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ కామెంట్స్‌లో కూడా ఇస్తాను. రిఫర్ చేసుకోవడానికి ఒకసారి. దాని నుంచి కంటిన్యూషన్‌గానే ఈ వీడియోని చేయబోతున్నాను. దాంట్లో మనం అసలు ఐపీఓ అనేది ఎలా వస్తుంది? దానికి ఎలా మనం ఇక్కడ ఏ డేటా యూజ్ చేసుకోవడం చెప్పాను. కానీ కంపెనీ యొక్క రీసెర్చ్‌ని చేయడం గాని, ఐపీఓకి వచ్చే కంపెనీ అని కాదు, మార్కెట్‌లో ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీ యొక్క రీసెర్చ్ కూడా సిస్టమాటిక్‌గా మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో దొరకదు. అందుకని ఈరోజు నేనేం చేయబోతున్నానంటే, ఏదైతే ఐపీఓ బేసిక్స్‌లో జనరల్ టాపిక్స్ కవర్ చేసాను కానీ, ఆ కంపెనీ యొక్క రీసెర్చ్ చేయడం అనేది ఎలాగా కామన్ మ్యాన్ కూడా చేసుకోవచ్చు అనే దాన్ని ఈరోజు కవర్ చేద్దాం. సో డైరెక్ట్ పాయింట్ వెళ్ళిపోతాం. ఏ కంపెనీ అయినా సరే నేను చెప్పినట్టు ఇది రైతులు ద్వారా వస్తున్న కంపెనీ అయినా అవ్వచ్చు, లేదా ఆల్రెడీ మార్కెట్ లెవెల్ ఉన్న కంపెనీ అవ్వచ్చు. సో దాన్ని రీసెర్చ్ చేయడానికి మనకు ముఖ్యంగా కావాల్సిన ఫైనాన్షియల్ అనాలిసిస్. సో ఫైనాన్షియల్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత అప్పుడు క్వాలిటేటివ్ అనాలిసిస్‌లోకి వెళ్ళి కంపెనీ మేనేజ్మెంట్ అది కరెక్ట్‌గా ఉందా లేదా? గ్రోత్ ఆస్పెక్ట్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? అది ఉన్న సెక్టర్ అనేది గ్రోత్ సెక్టర్ అయినా కాదా? గ్రోయింగ్ సెక్టర్ అయినా కాదా? అవన్నీ సెకండరీ రీసెర్చ్‌లో చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఫైనాన్షియల్స్ కరెక్ట్‌గా ఉంది. అప్పుడు క్వాలిటేటివ్ రీసెర్చ్ అంతా చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాంట్లో ఫైనాన్షియల్ అనాలిసిస్ టాపిక్ ఈరోజు కవర్ చేస్తాను. దాని తర్వాత కొన్ని టిప్స్ కూడా ఇస్తాను. మేనేజరల్ పరంగా లేదంటే క్వాలిటేటివ్ అనాలిసిస్ చేయడం. సో అనాలిసిస్ మనకు బేసిక్‌గా రెండు రకాలు ఉంటాయి. క్వాలిటేటివ్ అనాలిసిస్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. సో క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే మేనేజ్మెంట్ తరఫున ఎలా ఉంది? రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారు? రీజనబుల్‌గా తీసుకుంటున్నారా లేదా? అండ్ ఆల్సో ఎలా నడుపుతున్నారు స్ట్రక్చర్‌ని, కంపెనీ స్ట్రక్చర్‌ని. డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. అవన్నీ నేను మనీ బర్స్ వీడియో ఉంటుంది క్వాలిటీ అనాలిసిస్ మీద. నేను అది ఇస్తాను. అది చూస్తే మీకు మోస్ట్ ఆఫ్ ది క్వాలిటీ అనాలిసిస్ రిలేటెడ్ టాపిక్ అంతా కవర్ అవుతుంది. దాని ద్వారా మీరే చేసుకోవచ్చు. వన్స్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ కంప్లీట్ అయిన తర్వాత అది చేసుకోవచ్చు. క్వాంటిటీ అనాలిసిస్ లో ఫెయిల్ అయితే అసలు క్వాలిటేటివ్ అనాలిసిస్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది సార్. సో ఇప్పుడు క్వాలిటేటివ్ అనాలిసిస్ ఫైనాన్షియల్ అనాలిసిస్ గురించి చెప్పండి. సో కంపెనీ ఫైనాన్షియల్ అనాలిసిస్ చూసినప్పుడు అసలు కంపెనీ బేసిక్గా ఏ కంపెనీ అయినా సరే తనంటూ కొంత సేల్స్ చేసి దాని నుంచి ఆపరేటింగ్ కాస్ట్ తీసేసుకోవడం మిగిలిన ఎంత బేసిక్గా ఏ కంపెనీ అయినా అనేది ప్రిన్సిపల్. సో ఆ ప్రిన్సిపల్లోనే బ్రేకప్ చేస్తూ నేను ఈరోజు మీకు రేషియోస్ మార్కెట్లో ఉన్న ఈ కంపెనీ సరే రీసెర్చ్ చేయడానికి ఈ రేషియోస్ గుర్తుంచుకోండి ఇలా చేసేయండి అలా చెప్తే కాన్సెప్చువలైజ్ గా ఉండడం అనేది నా ఉద్దేశం. సో అందుకని ఫ్లోతో పాటు కంపెనీ యొక్క నేను చెప్పబోయే ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఫ్లోతో పాటుగా రేషియోస్ కూడా ఇంక్లూడ్ చేస్తాను మీకు. సో దట్ మీకు అర్థం అవుతుంది ఏం జరుగుతుంది ఏంటని. రైట్. సో ఇప్పుడు డైరెక్ట్ టాపిక్ వితౌట్ నోట్. ఓకే. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ అనానిమస్ అనే కంపెనీ తీసుకుంటాం. సో అనానిమస్ అనే కంపెనీకి తన దగ్గర ఉన్న క్యాపిటల్ తో ఆ క్యాపిటల్ ఎలాగైనా రేషియోస్ ఉండొచ్చు. ఇంటర్ డోర్ అయినా రేషియోస్ ఉండొచ్చు, లేదా కంపెనీ నిజంగానే ఉండి ఉండొచ్చు క్యాపిటల్. సో ఏదర్ వే ఎలాగైనా కానీ తన దగ్గర ఉన్న క్యాపిటల్ తో బిజినెస్ చేసి కొంత సేల్స్ జనరేట్ చేసి దానే రెవెన్యూ అని కూడా అంటాము. దాంట్లో ఆపరేటింగ్ కాస్ట్ అనేది తీసేగా వచ్చిన దాన్ని బేసిక్ గా ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటాం, లేదా ఎబిటా అంటాం. ఎబిటా అనేది టెక్నికల్ టర్మ్. అది ఎలా వస్తుంది నెక్స్ట్ మినిట్స్. ప్రస్తుతానికైతే ఆపరేటింగ్ కాస్ట్ అనేది అందరికీ తెలుసు. ఆపరేటింగ్ కాస్ట్ అంటే కంపెనీ పని చేయడానికి కావాల్సిన ఖర్చు, అంటే తన ఎంప్లాయీస్ పని చేయడానికి దాని వాళ్ళ సాలరీస్, కరెంట్ బేస్, అడ్మినిస్ట్రేషన్, మిస్లీనియస్ చార్జెస్ ఉంటాయి. సో ఇవన్నీ అన్ని ఏదైతే ఆ కంపెనీ ఫంక్షనల్ గా రన్ చేయడానికి కావాల్సిన ఎక్స్పెన్సెస్ అన్నిటిని ఆపరేటింగ్ కాస్ట్ అంటారు. సో ఆ ఆపరేటింగ్ కాస్ట్ ఆ సేల్స్ చేయడానికి కావాల్సిన అంటారు. సో ఆ సేల్స్ నుంచి ఆ ఆపరేటింగ్ కాస్ట్ తీసేస్తే మనకి వచ్చేదాన్ని ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటారు. పోస్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఏదైనా ఉంటుంది. ఓకేనా. సో ఆ వచ్చేదాన్ని గ్రాస్ ప్రాఫిట్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కాసేపు గ్రాస్ ప్రాఫిట్ అనుకుంటాం. సో ఇప్పుడు అదే ఫైనల్ ప్రాఫిట్ కదా అవ్వదు. ఎందుకు అవ్వదు నెక్స్ట్ వచ్చేసి. సో ఇప్పుడు ఆ గ్రాస్ ప్రాఫిట్ అనుకున్నాం. సో ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ అని ఏంటంటే ఎబిట్ అనుకోవడం అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు ఈ గ్రాస్ ప్రాఫిట్ లో బేసిక్ గా గవర్నమెంట్ కి టాక్సేషన్ కట్టాలి. అయితే ఆ టాక్సేషన్ కట్టడానికి కానీ మన కంపెనీస్ గ్లోబల్ లో ఏ కంపెనీ తీసుకున్నా డిప్రిసియేషన్ డెప్రిసియేషన్ అనే ఫ్యాక్టర్ ని వాడుకుంటారు. బేసిక్ డిప్రిసియేషన్ డెప్రిసియేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తన బిజినెస్ ని రన్ చేయడానికి తన ఎంప్లాయీస్ ని లేదా మేనేజ్మెంట్ ని పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం రకరకాల సర్వీసెస్ ఉంటా ఉంటాయి. బిజినెస్ రన్ చేయడం చాలా కాస్ట్ ఉంటుంది. సో మిషనరీ సర్వీస్ చేయడం రకరకాల కాస్ట్. సో వీటన్నిటికి వాల్యూ డిప్రిషియేట్ అవుతా ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మిషనరీ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది. అలాగే కార్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ పికప్ అండ్ డ్రాప్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన కంపెనీ అనుకుంటుంది ఎంప్లాయీస్. సో ఆ కంపెనీ ఏదైతే కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన రెంటల్ సర్వీసెస్ కాస్ట్ ఉంటాయో, ఐ మీన్ రెండు కాదు పికప్ అండ్ డ్రాప్ సర్వీసెస్ క్యాబ్స్ ఉంటాయి, వాటికి డిప్రిసియేషన్ అవుతుంది కలిపి తీరు. అలాగే మిషనరీ అయినా సరే ఎగ్జాంపుల్స్ చెప్పిన. సో ఇలా ఏదైనా సరే అది ఏదో డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ట్యాక్స్ కట్ చేసుకుని జస్ట్ పాటు ఇండియన్ ట్యాక్స్ లాస్ అన్ని గ్లోబల్ ట్యాక్స్ లాస్ ఇస్తే అందుకే డిప్రిసియేషన్ అమౌంటైజేషన్ ఏదైతే గ్రాస్ ప్రాఫిట్ వచ్చిందో గ్రాస్ ప్రాఫిట్ నుంచి ఈ డిప్రిసియేషన్ తీసేస్తే దాన్ని ఎబిట్ అంటారు. ఎబిట్ అంటే ఏం లేదు, ఎర్నింగ్స్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్. సో గ్రాస్ అయితే మనం గ్రాస్ ప్రాఫిట్ సంపాదించాం, దాంట్లో డిప్రిసియేషన్ అమౌంటైజేషన్ తీసేగా మనకి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది కదా. సో ఆ ట్యాక్స్ అని పే చేసేగా మిగిలింది ఇంకా దాని తర్వాత ఏమి ఉండో కట్ చేసుకోవడానికి. సో మిగిలిన నెట్ ప్రాఫిట్ అంటారు. సో దాన్ని ప్యాట్ అంటారు. టెక్నికల్ టర్మ్స్ ప్యాట్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో దీన్ని నెట్ ప్రాఫిట్ అనొచ్చు లేదా ప్యాట్ అనొచ్చు. సో ఎబిట్ అనడం అక్కడ వచ్చింది. ఎలాగా గ్రాస్ ప్రాఫిట్ దాన్ని ఎబిట్ అంటాం కదా. ఎబిట్ అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ అమౌంటైజేషన్. సో ఇది బేసిక్ ఎబిట్ అబ్రివేషన్. సో ఏదైతే గ్రాస్ ప్రాఫిట్ ఉంటుందో అదేంటి నథింగ్ బట్ నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ డిప్రిసియేషన్ అండ్ అమౌంటైజేషన్ కాబట్టి దాన్ని ఎబిటా అంటారు. సో ఎర్నింగ్స్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్
డిప్రిసియేషన్ అండ్ అమౌంటైజేషన్. సో సింపుల్ టర్మ్స్, సో టెక్నికల్ టర్మ్స్, సింపుల్ టర్మ్స్ ప్రాసెస్. ఓకే, లేదా ఆపరేట్ ఆ స్ట్రక్చర్ ఏంటో అర్థమైంది కాబట్టి మిగతా ఈజీగా తీసుకొచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు మనకి కంపెనీ అనేది అసలు ముందు సేల్స్ జనరేట్ చేయాలంటే మనం కొంత డబ్బులు పెట్టి ఆపరేషన్ చేయాలి. ఐ మీన్ ఆపరేటింగ్ కాస్ట్స్ ఏది ఉంటాయో అవి ముందు వాళ్ళు పెట్టుకోవాలి కదా. సో అవి పెట్టుకోవాలంటే మన దగ్గర ఏముండాలి? క్యాష్ అసెట్స్ లేదా డెట్ తీసుకుని అది తీసుకుని క్యాష్ తెచ్చుకోవాలి. సో మనకి ఇక్కడ ఏదైతే కంపెనీ తన బిజినెస్ రన్ చేయడానికి కావాల్సిన దాంట్లో ఉండే డెట్ కాంపోనెంట్ ఉంటుందో ఆ డెట్ కాంపోనెంట్ మరి మీరు కొడతారా? మరి ఇంకా మీకు ఏమవుతుంది? క్రంచ్ సిచ్యువేషన్స్ వస్తాయి. ఇంట్రెస్ట్ కట్టడానికి, లేదంటే లోన్ డబ్బా క్లియర్ చేయాలన్న మన దగ్గర ఉన్న అమౌంట్ సరిపోక, సో డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో అందుకని ఏ కంపెనీ సరే అనాలిసిస్ చేయడానికి డిఫరెంట్ పాయింట్స్ లో ఉన్న వాల్యూస్ తీసుకుంటాం. సో దాంట్లో మీకు చెప్పబోయే ఫస్ట్ పాయింట్ డెట్ గురించి. సో ఏదైతే బిజినెస్ కంప్లీట్ చేయడానికి తీసుకున్న డెట్ నుంచి మనం రేషియోస్ తీసుకొచ్చుకుంటాం. సో ఆ రేషియోస్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం. సో డెట్ అనేది కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ లో కంట్రోలబుల్ వాల్యూస్ లో ఉందా, అన్కంట్రోలబుల్ వాల్యూస్ లో ఉందా అనేది తెలుసుకోవడానికి మనకి ఉన్న రేషియోస్ లిక్విడిటీ అండ్ లేవరేజ్ రేషియోస్. సో లిక్విడిటీ ఇన్ సెన్స్ నథింగ్ బట్ షార్ట్ టర్మ్ లో మనకి ఏదైనా ఇష్యూ వస్తే మనం ఆ ఇష్యూ నుంచి బయటపడగలమా లేదా. సో ఇప్పుడు లిక్విడిటీ ఏంటంటే లిక్విడిటీలో చాలా రేషియోస్ ఉంటాయి. మనకి రెండు రేషియోస్ ఇంపార్టెంట్, క్విక్ రేషియో, కరెంట్ రేషియో. సో క్విక్ రేషియో, కరెంట్ రేషియో ఏంటంటే సింపుల్ గా క్విక్ రేషియో అంటే కరెంట్ రేషియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత క్విక్ రేషియో చెప్తాను. ఫస్ట్ కరెంట్ రేషియో. సో కరెంట్ రేషియో ఏమవుతుంటే కరెంట్ అసెట్స్ బై కరెంట్ లైబిలిటీస్ మనం చేసినప్పుడు భావించినప్పుడు, అంటే కరెంట్ అసెట్స్ మన దగ్గర ఏదైతే కంపెనీ దగ్గర కరెంట్ అసెట్స్ ఉన్నాయో వాటిని కరెంట్ లైబిలిటీస్ తో భావించినప్పుడు డివైడ్ చేసినప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది. అది ఎంత వాల్యూ ఉన్నది కరెంట్ రేషియో అంటారు. సో ఇప్పుడు లైబిలిటీతో పోల్చినప్పుడు మన దగ్గర ఉన్న ఆస్తులు, కరెంట్ ఆస్తులు ఎంత ఎక్కువ, ఎంత మేర ఎక్కువగా ఉన్నాయని ఆ రేషియో చెప్తుంది. సో అది ఐడియల్ గా నువ్వు 1 కన్నా తక్కువ ఉందంటే అర్థం ఏంటి అది? సో కింద డినామినేటర్ ఎక్కువ ఉంది, న్యూమరేటర్. దానికి అర్థం కరెంట్ లైబిలిటీస్ అనేది కరెంట్ అసెట్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి అని అర్థం. అంటే ఏదైనా గవాన్ని టర్మ్స్ ఇష్యూ వచ్చి ఆ కరెంట్ లైబిలిటీ క్లియర్ చేయాల్సి వస్తే కంపెనీ సాల్వెన్సీ ఇష్యూ సావచ్చు. ఆ ప్రిపరేషన్ అంటే సింపుల్ గా ఏంటి? కరెంట్ అసెట్స్ లోనే మనకి దాంట్లో ఇన్వెంటరీ కూడా కలుపుతాం అన్నమాట. కరెంట్ అసెట్స్ ఇన్ ద సెన్స్ ఇన్వెంటరీ కూడా కలిపి కరెంట్ అసెట్స్ అంటాం. మన దగ్గర ఏదైతే ఆల్రెడీ తయారైపోయిన గూడ్ ఉంటుందో ఆ ప్రొడక్ట్ కూడా కలుపుకుని అంటాం. సో ఇప్పుడు ఏదైతే ఆ ప్రొడక్టెడ్ గూడ్ ఉంటుందో అది తీసి, అంటే ఇంకా మనం అమ్మలేదు దాన్ని, మన స్టోర్ లోనే ఉంది. కానీ అది అమ్మితేనే కదా దాని విలువ ఉండేది. షార్ట్ టర్మ్ లో అమ్మకపోతే ఉండదు కదా మన దగ్గర, స్టోర్ అలా ఉండిపోతుంది. అందుకని కరెంట్ అసెట్స్ లో నుంచి ఇన్వెంటరీస్ ని తీసేసి దాన్ని కనుక మనం మళ్ళీ కరెంట్ లైబిలిటీస్ తో డివైడ్ చేస్తే అది క్విక్ రేషియో. అప్పుడు ఏం తెలుస్తుందంటే ఒక్క కరెంట్ రేషియోలో జస్ట్ ఏదో కరెంట్ అసెట్స్ కరెంట్ లైబిలిటీస్ అనేది కాకుండా క్విక్ రేషియో ద్వారా ఏం తెలుస్తుంటే ఒకవేళ మనకి ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టాక్ అమ్ముడుకుపోకపోయినా మనం మన దగ్గర ఉన్న కరెంట్ లైబిలిటీ వల్ల ఎటువంటి సాల్వెన్సీ ఇష్యూ ఫేస్ చేస్తామా చేయమా అనేది తెలియదు. ఇది సింపుల్. సో ఇప్పుడు ఇది లిక్విడిటీ రేషియోస్ అంటే. నెక్స్ట్ లేవరేజ్ రేషియోస్ అంటే. సో లేవరేజ్ రేషియోస్ అని చెప్పంటే లిక్విడిటీ షార్ట్ టర్మ్ నుంచి అటాచ్ చేస్తే లేవరేజ్ లాంగ్ టర్మ్ నుంచి అటాచ్ చేస్తే. సో లేవరేజ్ రేషియోస్ లో మనకి అంటే మొత్తం టోటల్ డెట్, సో టోటల్ డెట్ కంపేర్ చేస్తాం. దేంతో కంపేర్ చేస్తాం? మన దగ్గర ఉన్న బుక్ వాల్యూతో. బుక్ వాల్యూ అంటే ఏమంటే జస్ట్ టోటల్ అసెట్స్ నుంచి టోటల్ లైబిలిటీస్ మన బుక్ వాల్యూ వస్తుంది. ఆ కంపెనీ యొక్క టోటల్ అసెట్స్ నుంచి టోటల్ లైబిలిటీస్ తీస్తే వచ్చేది బుక్ వాల్యూ. దాన్ని ఈక్విటీ అంటారు. షేర్ హోల్డర్స్ ఈక్విటీ అని కూడా దాన్ని అంటారు. సో మనం లాంగ్ టర్మ్ డెట్ ని అంటే మొత్తం మీద ఓవరాల్ డెట్ కంపెనీ ఓవరాల్ కంపేర్ చేస్తే వచ్చే రేషియోస్ లిక్విడిటీ లేవరేజ్ రేషియోస్ అంటారు. సో డెట్ టు ఈక్విటీ ఆ డెట్ టు బుక్ వాల్యూ రెండు ఒకటి చెప్పుకుంటే మోస్ట్లీ బయట టెక్నికల్ టర్మ్ ఉంటుంది ఎలా ఉంటుంది, డెట్ టు ఈక్విటీ అని ఉంటుంది. సో డెట్ టు ఈక్విటీ అనేది ఎంత ఉందని కాబట్టి కంపెనీ యొక్క టోటల్ డెట్ అనేది దాని యొక్క టోటల్ అసెట్స్ మైనస్ లైబిలిటీస్ తో పోలిస్తే ఎంత ఉంది అనేది డెట్ టు ఈక్విటీ. డెట్ టు అసెట్స్ అని ఇంకో రేషియో తెలిసిందే, టోటల్ డెట్ టు టోటల్ అసెట్, అది డెట్ టు అసెట్స్. దానికన్నా డెట్ టు ఈక్విటీ ఎక్కువ అప్రోప్రియట్ పిక్చర్ ఇస్తారు. అక్కడ లిక్విడిటీ రేషియోస్ మన కరెంట్ రేషియో కన్నా క్విక్ రేషియో అయితే అప్రోప్రియట్ పిక్చర్ ఇస్తుందో ఇక్కడ లేవరేజ్ రేషియోస్ కూడా డెట్ టు అసెట్స్ కన్నా డెట్ టు ఈక్విటీ మనకి అప్రోప్రియట్ పిక్చర్ ఇస్తుంది. ఎందుకు? అసెట్స్ నుంచి లైబిలిటీస్ అన్నింటినీ తీసేసి అప్పుడు దాన్ని మనం టోటల్ లైబిలిటీస్ కంపేర్ చేస్తాం. అందుకని మనకి అప్పుడు అది ఈజీ అవుతుంది. సో టోటల్ లైబిలిటీస్ అనేది టోటల్ బుక్ వాల్యూ కన్నా తక్కువ ఉంటే ఎప్పటికైనా ఆ బిజినెస్ అనేది మంచిది. డెట్ టు ఈక్విటీతో పాటు డెట్ టు ఫ్యాట్, డెట్ టు ఎబిటా రేషియో, డెట్ టు క్యాష్ ఫ్లో రేషియో, ఇంకా రకరకాల రేషియోస్ ఉంటాయి. ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా దొరికేస్తాయి లేవరేజ్ రేషియోస్. ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. సో ఇప్పుడు డెట్ ని, లాంగ్ టర్మ్ డెట్ ని లేవరేజ్ మనకి లేవరేజ్ ఉందా లేదని చెక్ చేసుకోవడానికి లాంగ్ టర్మ్ డెట్ ని డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ ఏదైతే నేను ఒక స్ట్రక్చర్ చెప్పానో సేల్స్ చేసుకుని గ్రాస్ ప్రాఫిట్ వచ్చి ఎబిట్ వచ్చి ప్యాట్ వస్తామో, సో దాంట్లో ఉన్న డిఫరెంట్ పారామీటర్స్ తో కంపేర్ చేస్తే కంపెనీ యొక్క స్టాటిస్టిక్స్ ఏంటో మనకు అర్థం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెట్ టు ఈక్విటీ చెప్పినట్టే డెట్ టు ప్యాట్ చేయమను లేదా డెట్ టు ఎబిటా చేయమను. ఫర్ ఎగ్జాంపుల్ డెట్ టు ఎబిటా చేశాను. సో డెట్ టు ఎబిటా చేసినప్పుడు ఆ రేషియో ఒక 5 వచ్చింది ఎగ్జాంపుల్. 5 వచ్చిందంటే దానికి అర్థం ఏంటంటే కంపెనీ రానున్న 5 సంవత్సరాల్లో ఒకవేళ తనకు దాని మీద ఉన్న అప్పు మొత్తాన్ని తీర్చేయాలని తనకు అనుకుంటే, మేనేజ్మెంట్ తనకు అనుకుంటే రానున్న 5 సంవత్సరాల్లో తను సంపాదించే సంపాదన మొత్తాన్ని తీసుకెళ్లి అప్పులు తీర్చేయాలంటే 5 సంవత్సరాలు అప్పులు తీర్చిపోతాయి. తర్వాత నుంచి డెట్ ఫ్రీ కంపెనీ అయిపోవచ్చు. సో ఇలా ఓన్లీ మన దగ్గర ఉన్న ఆస్తితోనే చూడడం కాకుండా సంపాదన దాని నుంచి కూడా కంపేర్ చేయగలిగితే రెండు రకాల పిక్చర్స్ మనకి ఐడియా వస్తుంది. ఇలా అయితే ఎలా, అలా అయితే ఎలా.
జస్ట్ ఒక విజువాలిటీ కోసం అంటే మనకు అసలు పిక్చర్ కోసం కంపెనీ ఎలాంటి స్టేటస్ లో ఉంది లేవరేజ్ పరంగా అన్న తెలియని కోసం ఇలా డిఫరెంట్ రేషియోస్ వాడుకోవచ్చు. సో అది లేవరేజ్ రేషియో. తర్వాత ఇప్పుడు మనకి రెండు లిక్విడిటీ అండ్ లేవరేజ్ రేషియోస్ పరంగా ఉన్న పారామీటర్స్ కంప్లీట్ చేస్తాం. ఇంకా మనకి మిగిలింది మామూలుగా ఏదైనా కంపెనీ వస్తున్నప్పుడు లేదా మార్కెట్లో కంపెనీ మనం access చేసినప్పుడు ఇంకా మనకి రెండు మొత్తం 3 రేషియోస్ ఉంటాయి కదా. సో వాల్యుయేషన్ రేషియోస్, ఎఫిషియన్సీ రేషియోస్, ప్రాఫిటబిలిటీ రేషియోస్. నేను ఇవి ఏదైతే మనం స్ట్రక్చర్ మాట్లాడుకున్నామో అదే స్ట్రక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఫస్ట్. సో ప్రాఫిటబిలిటీ రేషియోస్ అంటే జస్ట్ మనం ఏదైతే స్ట్రక్చర్లో మాట్లాడుకున్న డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయో వాటిని రెవెన్యూ ఆర్ సేల్స్ తో కంపేర్ చేస్తాం. టాప్ లైన్ అంటారు టెక్నికల్ టర్మ్స్ లో, మీరు టెక్నిక్స్ లో తెలుసుకున్నారు. టాప్ లైన్ అంటే రెవెన్యూ ఆర్ సేల్స్, బాటమ్ లైన్ అంటారు. బాటమ్ లైన్ అంటే ప్యాట్ ఆర్ నెట్ ప్రాఫిట్, దాన్ని బాటమ్ లైన్ అంటారు. సో ఇప్పుడు టాప్ లైన్ తో మన స్ట్రక్చర్ లో ఉన్న డిఫరెంట్ పారామీటర్స్ ని కంపేర్ చేస్తే మనకు వచ్చే వాటిని ప్రాఫిటబిలిటీ రేషియోస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే నెట్ ప్రాఫిట్ ఉందో ప్యాట్ మార్జిన్ అంటారు. ప్యాట్ మార్జిన్ అంటే ప్యాట్ డివైడెడ్ బై టోటల్ రెవెన్యూ ఆర్ టోటల్ సేల్స్ ఎంత అయితే అయిందో ప్యాట్ తో కంపేర్ చేస్తాం. ఎంత పర్సెంటేజ్ మనం ఆ సేల్ చేసిన అమౌంట్ నుంచి సంపాదించగలుగుతున్నాం నెట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 10% ఉంది అంటే మనం ఒక 100 రూపాయలు సేల్ చేయగలిగితే దాంట్లో 10 రూపాయలు మన ప్రాఫిట్ మిగులుతుంది, అన్ని ఖర్చులు కూడా. అది సో అలాగే ఎడిటా కూడా అంతే, ఆర్ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ కూడా అంతే, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అన్నది. సో గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై రెవెన్యూ ఆర్ సేల్స్ వేస్తే అప్పుడు మనకు వచ్చే గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్, ఎబిటా మార్జిన్. అంటే ఆపరేటింగ్ కాస్ట్ వరకు మైనస్ చేసినప్పుడు వచ్చిన ఆ అమౌంట్ ని సేల్స్ తో డివైడ్ చేసినప్పుడు మన కంపెనీ అనేది ఎంత పర్సంటేజ్ లో సంపాదించగలుగుతుంది బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్, డిప్రిషియేషన్, అమోర్టైజేషన్. సింపుల్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వాల్యుయేషన్ రేషియోస్ అంటారు. వాల్యుయేషన్ రేషియోస్ కన్నా ముందు ఎఫిషియన్సీ రేషియోస్ గురించి చెప్తాను. సో ఎఫిషియన్సీ రేషియో గురించి చెప్తాను. నేను చెప్పొచ్చేది ఎఫిషియన్సీ రేషియోస్ అంటే కంపెనీ అనేది తన దగ్గర ఉన్న అసెట్స్ ని, తన దగ్గర ఉన్న క్యాపిటల్ ని కానీ ఎంత ఎఫిషియెంట్ గా రన్ చేసుకుంటుంది అనేది తెలియజేసేది ఎఫిషియన్సీ రేషియోస్. సో ఇప్పుడు మన స్వచ్ఛ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు కంపెనీ అనేది తన దగ్గర క్యాపిటల్ సేల్ చేస్తుంది, దాంట్లో గ్రాస్ ప్రాఫిట్, ఆపరేటింగ్ కాస్ట్ తీసే గ్రాస్ ప్రాఫిట్ ఉంటుంది, అయినా తీసేగా నెట్ ప్రాఫిట్ ఉంటుంది. బేసిక్లీ స్ట్రక్చర్. సో ఇప్పుడు కంపెనీ తన దగ్గర 100 రూపాయలు ఉంచుంది, సేల్ 10 రూపాయలు సేల్ చేయగలుగుతుంది. దానికి అర్థం ఏంటి? తన దగ్గర 100 రూపాయలు క్యాపిటల్ ఉంది కానీ తను చేయగలుగుతుంది మాత్రం 10 రూపాయలు సేల్. నెక్స్ట్ నో సెన్స్ రైట్. అప్పుడు అది మళ్ళీ ఆపరేటింగ్ కాస్ట్, నెట్ ప్రాఫిట్ అన్ని తీసేగా ఏమీ మిగులుతుంది. సో అందుకని కంపెనీ దగ్గర ఉన్న క్యాపిటల్ కానీ, కంపెనీ దగ్గర ఉన్న అసెట్స్ ని కానీ ఎంత ఎఫిషియన్సీ రన్ చేస్తుంది ఇంపార్టెంట్. దాంట్లో భాగంగా కొన్ని రేషియోస్ ఉంటాయి. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఇలా డిఫరెంట్ రేషియోస్ ఉంటాయి. వర్కింగ్ క్యాపిటల్ డేస్, ఇలా మనం డిఫరెంట్ రేషియోస్ తో మనం పారామీటర్స్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ మనం ఏదైతే టోటల్ క్యాపిటల్ ఎంప్లాయ్ చేసామో బిజినెస్ రన్ చేయడానికి, ఆ క్యాపిటల్ అనేది దాంతో కంపేర్ చేస్తాం సేల్స్. సో అప్పుడు ఎన్ని రెట్లు మనం చేయగలుగుతాం, ఎంత పర్సెంటేజ్ రెట్లు చేయగలుగుతున్నాం అనే దానికి వర్కింగ్ క్యాపిటల్ డేస్ వస్తుంది. అలాగే ప్యాట్ మనం ఏదైతే సంపాదిస్తున్నామో నెట్ ప్రాఫిట్ దాంతో కంపేర్ చేసినప్పుడు మనకి ఆర్ఓసిఈ అంటారు, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్. ఫైనల్ గా మనకి ఎంత ప్రాఫిట్ మిగిలింది మనం పెట్టిన పెట్టుబడి మీద అనేది తెచ్చు. అలాగే రిటర్న్ ఈక్విటీ అంటే ఆపరేషన్ చేయడానికి పెట్టిన క్యాపిటల్ ఎంప్లాయ్. ఈక్విటీ అంటే టోటల్ అసెట్స్ నుంచి లైబిలిటీ తీసేయాలి. కొండపోతున్నా మనం అక్కడ లైబిలిటీ ఉంచున్నాం. ఎందుకు లైబిలిటీని తెచ్చి దాన్ని మన అసెట్స్ తో కలిపి బిజినెస్ చేసి సేల్స్ తీసుకొస్తాం. సో అందుకని అక్కడ కలిపి చూస్తున్నాం. తర్వాత దాన్ని తీసేసి ఒకవేళ బెటర్ తీసుకోకుండా చేస్తే అప్పుడు ఎంత ప్రాఫిట్ మిగులుతుంది అనేది చెక్ చేస్తాం. సో అది రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఈ రెండు పారామీటర్స్ అవ్వాలి. తర్వాత అలాగే ఎంత సేల్స్ గ్రోత్ చేయగలుగుతాం, ఎంత ప్యాట్ గ్రోత్ చేయగలుగుతాం, ఇది ఎంత క్యాష్ లో తీసుకురాగలుగుతాం. ఫ్రీ క్యాష్ ఫ్లో అంటే క్యాష్ లో అంటే ఏం కదండి, ఇప్పుడు చెక్ అంటే క్యాష్ లో కొత్త మన దాంట్లో చాలా సర్వీస్. సో క్యాష్ లో అంటే మనకి ఏమంటే ఏదైతే కంపెనీ నెట్ ప్రాఫిట్ చేయగా ఆ నెట్ ప్రాఫిట్ ప్రొసీడింగ్ అలైన్ చేయొచ్చు. అంటే నా ఉద్దేశం అంటే వచ్చిన ఆ నెట్ ప్రాఫిట్ ని, అదే ప్యాట్ ని కంపెనీ తన యొక్క ఫ్యూచర్ గోల్స్ కోసం ఎక్స్పెండిషన్ పర్పసెస్ వాడుకోవచ్చు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. లేదా కంపెనీ డివిడెండ్ రూపంలో కొంతమంది షేర్ హోల్డర్స్ ఇవ్వాలనుకోవచ్చు. లేదా కంపెనీ తన యొక్క బ్యాలెన్స్ షీట్ లోకి యాడ్ చేసుకోవచ్చు. ఐ మీన్ అకౌంట్స్ లోకి, బ్యాంక్ అకౌంట్స్ లోకి అలా క్యాష్ రూపంలో వచ్చిన ప్రాఫిట్ పంపించవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు, బేసిక్ రిజర్వ్స్ లోకి పంపిస్తుంది. సో అప్పుడు ఏంటి, ఇలా మూవ్ చేయొచ్చు. కానీ కంపెనీ ఏం చేస్తుంది అనేది కూడా అంటే మనకి కంపెనీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినా మంచిది, లాంగ్ టర్మ్ లో ఎక్కువ సేల్స్ చేయగలిగి దాని నుంచి ఎక్కువ ప్రాఫిట్ తీసుకోగలిగి అలా లాంగ్ టర్మ్ లో ప్రాఫిట్ మనకి మంచిగా వచ్చినట్లయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మంచిది. అది మనం చూస్తే అర్థం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తుంది. డివిడెండ్స్. సో డివిడెండ్స్ మరీ ఎక్కువ ఇస్తే అంత మంచిది కదా అవుతుంది. ఎందుకంటే మనం ఏదైతే కంపెనీ సంపాదించిన చేసి రన్ చేసి దాన్ని చూసిన ప్రాఫిట్ దాని ఏదైనా మళ్ళీ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి మళ్ళీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయొచ్చు. లేదా మన దగ్గర రిజర్వ్స్ లో పెట్టుకుంటే, ఐ మీన్ డెట్ చేయడానికి లేదంటే రిజర్వ్స్ లో పెట్టుకోవడానికి పెట్టుకుంటే బెటర్. అప్పుడు కంపెనీ ఫైనాన్షియల్స్ పెరుగుతాయి, తద్వారా కంపెనీ ఆటోమేటిక్గా చేయడానికి అప్డేటెడ్ సైట్స్ వెళ్తుంది. సో డివిడెండ్స్ అనేవి మంచిదే, కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మనకు కొంత వస్తుంది అనే ఫీలింగ్, అది మంచిదే. కానీ గమనించాలి కంపెనీ అనేది ఆన్ లాంగ్ రన్
వచ్చే నెట్ ప్రాఫిట్ క్యాష్ గా కన్వర్ట్ చేయగలుగుతుందా లేదా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసిందని ఏమైనా రివర్స్ తీసుకోగలుగుతుందా లేదా, ఇవి వాచ్ చేయాలి. సో ఇది క్యాష్ ఫ్లో రిలేటెడ్ మ్యాటర్. సో ఇప్పుడు ఎఫిషియన్సీ రేషియోస్ ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయీ, రిటర్న్ ఆన్ ఈక్విటీ, తర్వాత ఫ్యాట్ మా గ్రోత్, ఏదైతే సేల్స్ గ్రోత్ ఎంత ఇయర్ ఆన్ ఇయర్ ఎంత గ్రోత్ అవుతుంది. ఇప్పుడు స్టాగ్నెంట్ కంపెనీ ఈ రోజు 10 రూపీస్ సేల్ చేస్తే రేపు 10 రూపీస్ సేల్ చేస్తే కూడా 10 చేస్తే 10 రూపీస్ చేసి లాస్ట్ ఇయర్ కూడా 10 రూపీస్ చేస్తుంటే దేర్ ఇస్ నో గ్రోత్. సో ఎఫిషియన్సీ ఏమైనా పెరిగితే క్యాపిటల్ ఏమైనా మార్పు కావచ్చు, మోస్ట్ ఆఫ్ ద టైమ్ when there is no growth on revenue lines, I mean top line, there will be no growth on bottom. So top line bottom line growth చేస్తుంది, షేర్ ప్రైస్ ఇంక్రీస్ అవుతుంది. సో ఇంక్రీస్ అవ్వదు కాబట్టి ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ లాభం. సో అందుకని మనం చూడడం అనుకుంటాం సేల్స్ గ్రోత్ ఎలా ఉంది, ఫ్యాట్ గ్రోత్ ఎలా ఉంది, ఎఫిషియన్సీ రేషియోస్ పెంచుకొని బాటమ్ లైన్ ఇంక్రీస్, టాప్ లైన్ 2% 5% ఇంక్రీస్ అవుతున్నా కానీ ఎఫిషియన్సీ పెంచుకోవడం వల్ల, అంటే ఆపరేషన్ చేసే విధానంలో చిన్న చిన్న మార్పులు, ఆటోమేషన్ చేయడం వల్ల, ఇంకోటి వల్ల చేయడం వల్ల వచ్చే చిన్న చిన్న మార్పుల వల్ల ఫ్యాట్ మార్జిన్ ఎక్కువగా తేడా రావచ్చు, ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉండొచ్చు. సో అలా డిఫరెంట్ ఎఫిషియన్సీస్ మనం కంపేర్ చేసుకుని చూసుకోవాల్సి వస్తుంది ఒకసారి. సో అది ఎఫిషియన్సీ రేషియోస్. సో మనకి ఇంకా మిగిలింది ఒకే వాల్యుయేషన్ రేషియోస్. సో ఇప్పుడు వాల్యుయేషన్ రేషియోస్ అంటే ఇది నా ఫేవరెట్ మార్కెట్లోకి ఏదైనా కంపెనీ ఆల్రెడీ కంపెనీ ఉండొచ్చు లేదా ఐపీఓ కంపెనీ. సో ఇప్పుడు వస్తున్న కంపెనీ మార్కెట్లో ఒక ప్రైస్ వస్తుంది, పర్ షేర్కి ఇంత ప్రైస్ వస్తుంది, లేదా ఆల్రెడీ ట్రేడ్ అవుతాం తీసుకోండి. సో ఇప్పుడు ఆ ప్రైస్తో మనం ఈ ఏదైతే స్ట్రక్చర్లో మనం మాట్లాడుకున్న పారామీటర్స్లో వాటిని కంపేర్ చేసి మనం కొనొచ్చా లేదా అనేది తెలుసు. అదే సో ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ రేషియోస్ ఏంటంటే లిక్విడిటీ, లివరేజ్, ఎఫిషియన్సీ రేషియోస్, ప్రాఫిటబిలిటీ రేషియోస్. ఈ 4 రేషియోస్ చాలా బాగున్నాయి. క్వాలిటీ అనాలిసిస్ గురించి నేను పెట్టాను, అది కూడా చూశారు, దాని రిలేటెడ్ కూడా రీసెర్చ్ చేశారు, అది కూడా బాగుంది, నాకు కంపెనీ నచ్చింది బేసిక్గా అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే అది నిజంగా మార్కెట్లో మంచి రేట్కి మనకు అది అవైలబుల్ ఉంటుందా లేదా, ఒకవేళ నిజంగా మంచి మార్కెట్లో అవైలబుల్ మంచి ప్రైస్ లేకపోతే మనం కొనాల్సిన అవసరం లేదు, తొందరొద్దు అది చెప్పొచ్చు. రీసెర్చ్ చేసి మనకు నిజంగా అది మంచి వాల్యుయేషన్ దొరుకుతుందని విషయం, లేకపోతే ఎక్స్పెండెడ్ వాల్యుయేషన్స్ లో ఇన్వెస్ట్ చేసి అనవసరంగా అనుకోవడం లాంగ్ టర్మ్ రిసెర్చ్ ఉండాలంటే టైమింగ్ ఆఫ్ ది కంపెనీస్ వాల్యుయేషన్ ఇస్ ఆల్సో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో అందుకని ఇంత నొప్పి దానికి చెప్పాను. సో వాల్యుయేషన్ వచ్చేసి నేను చెప్పాను ఏదైతే మార్కెట్లో ఉన్న ప్రైస్ లేదా ఐపీఓ వస్తున్న ప్రైస్ ఉంటుందో దాన్ని దేంతో కంపేర్ చేస్తాం చెప్పాను. నేను డిఫరెంట్ పారామీటర్స్ చెప్పాను, డిఫరెంట్ పారామీటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం ప్రైస్ టు ఎర్నింగ్స్ అని ఒక విషయం, ప్రైస్ టు బుక్ వాల్యూ చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ తీసుకుంటాం ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో, దాని రివర్స్ చేస్తే ఎర్నింగ్స్ ఈల్డ్ వస్తుంది. ఇది నాకు చాలా ఫేవరెట్ టాపిక్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రైస్ టు ఎర్నింగ్స్ ఏమంటే ఒక కంపెనీ ప్రైస్ టు ఎర్నింగ్స్ అంటే ఫస్ట్ ఎర్నింగ్స్ అంటే సంపద. సో పర్ షేర్ చూస్తున్నామా, ఓవరాల్ మార్కెట్ క్యాప్ చూస్తున్నామా అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఓవరాల్ మార్కెట్ క్యాప్ బేస్ చేసిన తర్వాత మనం రిసెర్చ్ చేసేది. సో బేసిక్ సింగిల్ షేర్ ప్రైస్ ఎంత మనం సెట్ చేసినప్పుడు సింగిల్ షేర్ ప్రైస్ అంటే పెద్దగా సరే. సో కరెంట్ ప్రైస్ ఆఫ్ ది కంపెనీ, ఏదైతే మార్కెట్లో కంపెనీ ఉన్న ప్రైస్ ఉంటుందో లేదా ఐపీఓ కోసం అప్పర్ బ్యాండ్ ఉంటుందో ఆ ప్రైస్ డివైడెడ్ బై మన ఎర్నింగ్స్, ఆ కంపెనీ యొక్క ఒక్కొక్క షేర్ మీద ఆ నెట్ ప్రాఫిట్ ఉంటుందా, ఆ నెట్ ప్రాఫిట్ పోర్షన్ ని ఎన్ని షేర్లు అయితే ఉన్నాయో ఇప్పుడు మార్కెట్లోకి రాబోతున్న కంపెనీ అయినా సరే, ఉన్న కంపెనీ సరే, అవుట్ స్టాండింగ్ షేర్ మొత్తం అన్ని కలిపి 9 దగ్గర ఉన్నాయి అవుట్ స్టాండింగ్ షేర్స్ అన్ని కలుపుకుంటా టోటల్ షేర్స్ వస్తాయి. సో టోటల్ షేర్స్ అన్ని కలుపుకుంటా ఎంత వచ్చినాయి అనే షేర్స్ ని డివైడ్ చేస్తే దేని నెట్ ప్రాఫిట్ మీద మనకి ఈచ్ షేర్ మీద వచ్చిన ప్రాఫిట్ ఎంత వస్తుంది, దాన్ని ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే టెక్నికల్ ఈపీఎస్ అంటారు. సో ఇప్పుడు ప్రైస్ టు ఎర్నింగ్స్ పర్ షేర్ ఈపీఎస్ కొట్టి పిఈ రేషియో. సో అది ఎంత ఉందండి అంటే ఒక రూపాయి కంపెనీ సంపాదించే ఒక రూపాయికి మన దగ్గర నుంచి ఎంత అడుగుతున్నారు అని తెలిసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిఈ ఆఫ్ 30 ఉంది ఏంటంటే మన కంపెనీ రూపాయి సంపాదిస్తుంటే ప్రెసెంట్ మార్కెట్లో మనకి 30 రూపాయలు పెడితే కానీ కంపెనీ షేర్ మనకు రాట్లా. ఒక రూపాయి సంపాదించే పరంగా ఒక సంవత్సరానికి రూపాయి సంపాదించే కంపెనీ ఒక షేర్ని మనం 30 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. సో అలా ప్రైస్ చేంజ్ మనం ఇంపార్టెంట్గా చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. దాన్ని రివర్స్ చేసి చూడండి. నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ప్రైస్ ఎర్నింగ్స్ అన్నది అంటే ఎలా చెప్పాలి. సో ఇప్పుడు ఇలా చెప్పాలి. సో ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది ఒక నెంబర్ వచ్చింది, ప్రైస్ 25, 30, 100. ఏం చేస్తాం, నాకు ఎలా బాగుంది నెంబర్ వచ్చింది, ఎక్కువ వస్తే మంచిది కాదు తెలుసు, తక్కువ వస్తే మంచిది ఓకే, కానీ ఎంత ఎంత తక్కువ రావాలి, ఎంత ఎక్కువ వస్తే మంచిది కాదు ఎలా తెలుసు. సింపుల్, దీనికి రెండు పరిచయం. ఒకటి ఎర్నింగ్స్ అంటే ఆ పిఈ రేషన్ రివర్స్ షేర్, ఎర్నింగ్స్ పర్ షేర్ డివైడెడ్ బై ప్రైస్ ఆఫ్ దట్ షేర్. ఓకే చేస్తే మనకి ఎర్నింగ్స్ ఈల్డ్ వస్తుంది ఇంటూ 100 చేస్తే పర్సెంటేజ్ వాల్యూ. సో సింపుల్ గా దాన్ని రివర్స్ చేస్తే ఏమొస్తుందంటే మనం పెట్టే ప్రతి రూపాయికి, అంటే షేర్ కొనడానికి పెడుతున్న ప్రతి రూపాయికి గాను మనకి సంవత్సరానికి ఎంత పర్సెంటేజ్ రిటర్న్ వస్తుంది అనేది, ఎంత పర్సెంటేజ్ రిటర్న్ వస్తుంది అనేది చెప్పింది. ఇది దేంతో కంపేర్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సింపుల్ గా సేవింగ్స్ అకౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాం, కరెంట్ సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది 3% అదే స్మాల్ బ్యాంక్స్ అయితే మనం అరౌండ్ 7% అలా. సో బేసిక్గా ఇంట్రెస్ట్ రేట్ 6% అరౌండ్ తీసుకుంటాం, ఎగ్జాంపుల్ రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ కరెక్ట్. సో అలాంటప్పుడు డైరెక్ట్ మన మనీకి బై 6% దాకా 7% దాకా ఇంట్రెస్ట్ దొరుకుతున్నాం. మనం షేర్ మార్కెట్ అంటే ఖచ్చితంగా రిస్క్ రైట్. సో అలాంటప్పుడు మనం ఇంకెంత ఎక్కువ ఆశించి పెట్టాలి సింపుల్ గా. సో మినిమంలో మేము 7% అయితే కాదు, 7% అంతే కదా. సో 7% అనేది ఏం సీల్ లేకుండా నేను పెట్టి ఏం ప్రయోజనం, నేను ఆ 7% కి అసలు మార్కెట్లో రావాల్సిన అవసరం ఉంది, డైరెక్ట్ నేను తీసుకెళ్ళి చక్కగా సేవింగ్స్ అకౌంట్ లో వేసుకోవచ్చు కదా, లేదా ఎఫ్డీ చేసుకుని ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. అలాంటప్పుడు అది ఇంపార్టెంట్ అన్నమాట. పీఈ డైరెక్ట్ మనం చూస్తే తెలియదు కాబట్టి దాన్ని రివర్స్ చేసి చూస్తే వచ్చిన వాల్యూ మనకి అలా తిప్పుతుంది. మనం అప్పుడు చూసుకుని ఓకే ఇది ప్రెసెంట్ మనకి ఎర్నింగ్స్ 10% ఉంది, బయట నాకు మార్కెట్లో సింపుల్ గా సేవింగ్స్ మార్కెట్లో వేస్తే నాకు ఇంత పర్సెంటేజ్ వస్తుంది, లేదా ఒక కంపెనీకి వస్తుంది రీసెంట్ పర్సెంట్ కంపెనీ చూస్తున్నాను 2%, 3%,
ఏంటిది అసలు సెన్స్ ఉండదు. ఇప్పుడు బేసిక్‌గా బయట బ్యాంకులే నాకు అంతకన్నా ఎక్కువ ఇస్తున్నాయి కదా! ఇంకా నువ్వు నీ ఐపీఓలో ఇన్వెస్ట్ చేసి ఏంటి మొత్తం జనాలు ఇన్వెస్ట్ చేస్తుంది. ఎందుకు ఈ 4 నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నేను ఇన్వెస్ట్ చేస్తాను కాబట్టి అది ఇన్వెస్ట్ చేస్తాను. షేర్ మార్కెట్ బాగా పెరిగిపోతుందిరా పెడితే డబ్బులు వచ్చేస్తాయి. ఇది ఎలా పెడితే అలా పెడితే డబ్బులు రావని ఏదో ఒక రోజు మొత్తానికి పోతాయి. ఒక రోజు ఏదో ఒకసారి రూ. 10 దొరికినాయి కదా! ఇంకోసారి రూ. 10 వచ్చినాయి కదా! అని సంతోషపడేలోపు పెట్టిన రూ. 100 మొత్తం ఒకసారి ఎత్తుకుపోతాయి. అందుకని షేర్ మార్కెట్ ఎప్పుడు అనుకోని చేయకూడదు. ఎప్పుడు కూడా ఇలాంటి ఇష్యూస్ ప్రైస్ వేరియంట్స్ రివర్స్ ఇష్యూస్ ఇంకో పారామీటర్ చెప్పండి. ప్రైస్ వేరియంట్స్ నిజంగా రియలిస్టిక్ గా మనం అర్థం చేసుకోవడానికి రెండు ఉంటాయి. ఒకటి ఏనింగ్స్ ఇందా కన్వర్ట్ చేసి అంటే రివర్స్ ఇష్యూ. రెండోది ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని సెక్టర్స్ అంటే హాట్ కేక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ దాకా కూడా బ్యాంక్స్, ఫార్మా కంపెనీస్ ఇంకా మోస్ట్ ఐటీ కంపెనీస్ కూడా హాట్ కేక్స్ అనమాట. అంటే మార్కెట్ లో బిఫోర్ నడుస్తుంది. ఆ షేర్లు కొద్దిగా ఎక్కువ వాల్యూషన్ ఉన్న కొంత చేసుకోవాలి. అలాంటి ఏమవుతుంటే సెక్టోరల్ గా మనం ఎంత అసలు యావరేజ్ అయినా చూస్తే అంటే సెక్టర్ మొత్తం మీద ఆ సెక్టర్ లో ఉన్న కంపెనీస్ అనేది సెక్టర్ యావరేజ్ ఉంటుంది ప్రైస్ చేసి మనకి ఈజీగా టికెట్ టేట్లని మెసూరిగా చాలా వెబ్సైట్స్ ఉంటాయి. మనకి స్ట్రెండ్ అని చెప్పి వాల్యూ రీసెర్చ్ అని చెప్పి ట్రెండ్ లైన్ అని చెప్పి రకరకాల వెబ్సైట్స్ ఉంటాయి. మీరు గూగుల్లో కొట్టిన వస్తుంది. సో ఇప్పుడు సెక్టోరియల్ గా ఎంత ప్రైస్ వేరియన్స్ నడుస్తుంది అని కూడా చూసుకుంటే మనం కంఫర్టబుల్ గా ఉంటేనే యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏదైతే మనం మంచిగా అనుకున్న కంపెనీ ఆ సెక్టర్ పరంగా ప్రైస్ వేరియన్స్ యావరేజ్ ఎంత చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సెక్టోరియల్ మొత్తం మీద లేదా సెక్టర్ లో ఉన్న టాప్ 5 కంపెనీస్ 10 కంపెనీస్ యావరేజ్ మీ ప్యానల్ చూసుకుంటే ఒక పర్సెంట్ ఒకటి వచ్చింది అనుకోండి. దానికన్నా ఎక్కువ ఉంటే హైయర్ వాల్యూషన్ లో ట్రేడ్ అవుతుంది. దానికన్నా తక్కువ ఉంటే మంచి వాల్యూషన్ ట్రేడ్ అవుతున్నట్టు మన క్వశ్చన్. సో ఈ ప్రైస్ వేరియన్స్ అనేది రెండు రకాలుగా చూసుకోవాలి. నెక్స్ట్ ప్రైస్ బుక్ వాల్యూ అన్న ఈక్విటీ వాల్యూ ఓకే అంటే టోటల్ అసెట్స్ నుంచి టోటల్ లైబిలిటీస్ తీసేస్తే వచ్చే వాల్యూ బుక్ వాల్యూ. సో ఏదైతే మార్కెట్ లో మనం అడుగుతున్న ప్రైస్ ఉందో షేర్ కి ఒక్కొక్క షేర్ పెట్టాలి. అది డివైడెడ్ బై దానికి ఉన్న నెట్ అసెట్స్ అన్నమాట. అసలైన అప్పులు తీసేయడం చేసి మన ప్రైస్ బుక్ వాల్యూ వస్తుంది. ఇది ఎంత ఉండాలి నన్ను అడిగితే 1 ఉండాలి. 1 దొరుకుతాయా మీకు హోటల్ ప్రైస్ బుక్ వాల్యూ 1 ఉన్న షేర్స్ ఏమైనా ఉంటాయా ఒకటి కూడా దొరకదు. ఎందుకు 1 ఉండాలంటున్నాను ఇప్పుడు మార్కెట్ లో రూ. 100 ట్రేడ్ అవుతుంది. నిజంగా దానికి వాల్యూ ఎంత టోటల్ అసెట్స్ నుంచి టోటల్ తీసేస్తే దాని నిజం అది బుక్ వాల్యూ అని చెప్పి సో అది రూ. 100 ఉండాలి. మనం రూ. 100 వస్తే రూ. 100 కదా రూ. 100 వస్తుంది 200 ఎందుకుంటాం అవును కదా. సో అందుకని కానీ రియలిస్టిక్ ఆలోచన ఏంటంటే ఏదైనా మార్కెట్ ఉన్న డిమాండ్ వల్ల కావచ్చు లేదు రెండోది ఏంటంటే కంపెనీ యొక్క గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పొచ్చు ఏంటంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది ఉంది కదా పారామీటర్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఎఫిషియన్సీ రేషియోస్ సో రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 30% ఉన్న కంపెనీ అంటే దానికి అర్థం ఏంటంటే అది పెడుతున్న టోటల్ అసెట్స్ లో మీద 30% సంపాదిస్తుంది every year. అంటే దానికి అర్థం ఏంటి రిటర్న్ క్యాపిటల్ కానీ రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ దానికి అర్థం ఏంటి అంత పర్సెంటేజ్ లో మనకి ఆ బిజినెస్ తీసుకురాగలుగుతుంది. సో అప్పుడు దానికి అర్థం ఏంటంటే ఆ బుక్ వాల్యూ అనేది ఫ్యూచర్ లో ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది. మనకు వస్తుంది కదా డబ్బులు రిటర్న్ వస్తుంది కదా ప్యాక్ రూపంలో మనం చేసి సేల్స్ బాటమ్ లైన్ వస్తుంది కదా టాప్ లైన్ చేసి సో అది అంత ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అంతగా మనం సంపాదించగలుగుతున్నాం కాబట్టి సో ఫ్యూచర్ లో ఆన్ లాంగ్ హారిజన్ మనం ఎంత సంవత్సరాలు చూస్తే అన్ని సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ అలా గ్రో అవుతా ఉంటుంది యావరేజ్ గా కాబట్టి సో మనం పెట్టచ్చు ఒరిజినల్ ఉన్న బుక్ వాల్యూ కన్నా ఎక్కువగానే వేస్ట్ చేయొచ్చు. ఇది సెకండ్ థింగ్. సో ఎలా డిఫరెంట్ పారామీటర్స్ వేస్ట్ చేసిన ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది ఒక ఎక్కువ ఉంటుంది ఒక తక్కువ ఉంటుంది. సో మనం స్వీట్ స్పాట్ అనేది పట్టుకోవాలి. సో స్వీట్ స్పాట్ అనేది ఎలా పట్టుకోవాలంటే నార్మల్గా 1 ఉండాలని చెప్పారు. దాని మీద మనకి సింపుల్ ఏంటంటే ఆ కంపెనీ సింపుల్ ఇక్కడ కూడా ఓకే రూల్ బయట మనకి రూ. 100 పెడుతుంటే సేవింగ్స్ అకౌంట్స్ లో 3 to 3.5 చేస్తున్నారు. రూ. 3 3.5 వస్తుంది. సో ఇప్పుడు నేను రూ. 100 విలువ ఉన్న షేర్ని 200 కొంటున్నాను అంటే అది నాకు ఎంత రిటర్న్ గా ఇవ్వాలి అనేది వీళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు రిటర్న్ ఆన్ ఈక్విటీ 30% ఉందనుకుంటాను. రేట్ గా ఉంటుంది అంతంత మన లాంగ్ టైం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సరే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటాం ఉన్న కంపెనీలు ఉన్నాయి సాఫ్ట్వేర్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి వాటికి వస్తే నిజంగా సో బేసిక్గా ఆ 30% అనుకుంటాం. సో 30% అంటే మీకు మన బయట 7% అలా వస్తుంది అనుకుంటాం. సో ఎన్ని రెట్లు మనం సంపాదించగలుగుతున్నాం మన దగ్గర ఉన్న ఆస్తి మీద రైట్. సో ఇంచుమించుగా 4 times. సో ప్రైస్ టు బుక్ వాల్యూ అన్ని రెట్లు ఎక్కువ ఉండొచ్చు. అంతగా మనం సంపాదించగలుగుతాం కదా. సో అది ఆర్ఓఈ ఎంత చూస్తుంది అనేది బయట ఇంట్రెస్ట్ 10% చూస్తుంది. దాన్ని బట్టి కంపేర్ చేసుకొని అన్ని రెట్లు మనం పెట్టుకోవచ్చు అనేది చూస్తాం. అది బేసిక్గా ప్రైస్ టు బుక్ వాల్యూ ఆలోచన. నెక్స్ట్ ప్రైస్ టు క్యాష్ లో ఉంటాయి. ఒకవేళ క్యాష్ రిచ్ కంపెనీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కన్స్యూమర్ దొరికి కంపెనీస్ ఉంటాయి. లేదంటే కన్స్యూమర్ కన్సంప్షన్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. ఐటీసీ కంపెనీస్ ఉంటాయి. నెక్స్ట్ అయిన కంపెనీస్ ఇవన్నీ ఏంటంటే ఆ బిజినెస్ ఎక్స్పెండ్ అయిపోయినాయి. వాళ్ళు ఆల్రెడీ బడబోగలం ఎక్స్పెండ్ అయిపోయి వాళ్ళు సేల్స్ జరుగుతూ ఉంటాయి. క్యాష్ వస్తూ ఉంటుంది. వాళ్ళకి ఎక్స్పెండ్ చేయడం కూడా ఏమి ఉండదు. ఎక్స్పెండ్ చేసినా అంత క్యాష్ ప్రాఫిట్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆ మిగిలిన క్యాష్ రిజర్వ్స్ లోకి వెళ్తాం. సో ఆ క్యాష్ అనేది తో పోలిస్తే మార్కెట్ లో ప్రైస్ ఎంత పెరుగుతుంది అనేది కంపేర్ చేసినప్పుడు ఆస్తుల దాకా వెళ్ళక్కర్లా అసలు క్యాష్ తో కంపేర్ చేస్తుంటేనే ఏదేదో అక్కర్లేదు ఆ క్యాష్ తో కంపేర్ చేస్తుంటేనే ఎంత వస్తుంది ప్రైస్ టు క్యాష్ బ్యాలెన్స్ డిఫరెంట్ పారామీటర్స్ మీద వాల్యుయేషన్ రేషియోస్ అని చెప్పి గూగుల్ సెట్ చేసి తెలుస్తాయి. సో ఇది బేసిక్ అనమాట. సో అలా డిఫరెంట్ రేషియోస్ మీద మనం బేస్ చేసుకుంటే వాల్యుయేషన్ రేషియోస్ తెలుస్తాయి. ఇవైతే ఖచ్చితంగా చూడాల్సిన రేషియోస్ ప్రైస్ టు ప్రైస్ టు బుక్ వాల్యూ ఖచ్చితంగా చూడాల్సిన రేషియోస్. ఎందుకంటే చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఐదు వస్తుంది కదా ఇన్వెస్ట్ అలా చేసుకుంటే వెళ్తున్నారు కానీ ఒక ప్రణాళిక అనేది ఉంటుంది. ఆ ప్రణాళిక అనేది నేను చెప్పిన వీడియో ద్వారా మీకు వస్తుందని అనుకుంటున్నాను. అలాగే ఫ్యూచర్ మీరు ఏ కంపెనీ ఆలోచించి కంపెనీ అనాలిసిస్ చేయాలన్నా మీకు ఉపయోగపడుతుంది. ఎటువంటి కామెంట్స్ అంటే మనం సాల్వ్ చేయాలనుకుంటే లేదా ఏదైనా మ్యాటర్ అడ్రస్ చేయాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో నెక్స్ట్